స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి చంద్రబాబు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఏపీ ప్రజలకు మళ్లీ 5 ఏళ్ల తర్వాత స్వాతంత్రం లభించినట్లయిందని చంద్రబాబు పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సాయుధ పోలీసు బలగాల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలు కన్నామని, 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడామని గుర్తు చేసుకున్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధాని మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడిందని తెలిపారు. 2014లో రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయన్న సీఎం, విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితుల్లో నాడు పాలన సాగించామని పేర్కొన్నారు. తమ అనుభవం, ప్రజల సహకారంతో, కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనే నిలదొక్కున్నామని చెప్పారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన గత పాలకులు విధ్వంసం సృష్టించారన్న చంద్రబాబు, బాధితులనే నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. నియంత పోకడలు, పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములు, ఆస్తులు దోచుకున్నారని, ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులతో వేధించారని అన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలన్న తమ నినాదాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్న చంద్రబాబు, తమపై నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా పట్టం కట్టారని అన్నారు. కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. సుపరిపాలనకు తొలి రోజు నుంచి కూటమి ప్రభుత్వం నాంది పలికిందన్నారు. ఏపీ ప్రజలకు మళ్లీ 5 ఏళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించినట్లయిందని పేర్కొన్నారు. Honorable Chief Minister is reviewing Andhra Pradesh Social Welfare Residential Education Institution Society contingent. Contingent is commanded by Master B. Sunny. This is Andhra Pradesh Tribal Welfare Residential Education Institution Society contingent. The contingent is commanded by Master Varun Nayak. Honorable Chief Minister is reviewing Bharat Scouts and Guides contingent. The contingent is commanded by Master P. Venkata Shiva. Honorable Chief Minister is reviewing Youth Red Cross contingent. Contingent is commanded by Kumari K. Lavanya. Honorable Chief Minister is reviewing AP ex-servicemen contingent. Contingent is commanded by Nayak G. Yalamandarao. పెరేడ్ లో పాల్గొంటున్న వివిధ కంటింజెంట్లను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ త్యాగాల ఫలితం. వ్యాపారం చేసుకోవడానికి మన దేశానికి వచ్చి మనలో మనకు చీలికలు తెచ్చి మనల్ని దాస్యంలోనికి నెట్టేసిన మొక్కవోని స్థైర్యంతో, నిరుపమాన ధైర్యంతో ఎదురు నిలచి స్వాతంత్రాన్ని తిరిగి సంపాదించుకున్న రోజు స్వాతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటున్న ఈ కోదమ సింహాల్లా మరుస్తూ మరోవైపు పండిత, పామర, స్త్రీ, పురుష, బాల, వృద్ధ తారతమ్యం లేకుండా, కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలు లేకుండా ఆ సేతు హిమా. The entire parade is led by Parade Commander Sri Dheeraj Kunvili IPS, followed by Parade Second in Command Sri P.V. Hanumantu, Assistant Commandant of 14th Battalion, Anantapuram. The first and foremost contingent in today's Independence Day Parade is the 2nd Battalion APSP Kurnool contingent. Saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. 2nd Battalion APSP Kurnool contingent is commanded by Sri S. Raghubabu, Reserve Inspector. పెరేడ్ కమాండర్ మరియు 2IC నేతృత్వంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 2nd Battalion APSP Kurnool contingent. Here comes Andhra Pradesh Special Police Pipe Band contingent. The amalgamation of melodious music and marvelous movements, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. APSP Pipe Band contingent is commanded by Sri G.V. Subbarao, ARSI. మధురమైన పైప్ బ్యాండ్ వాయిద్య నాదాలతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు తగ్గట్టుగా ఖండాంతరాలు దాటిపోయింది. వ్యవసాయ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024 అవార్డుతో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గ్లోబల్ స్థాయిలో ఖ్యాతి గడించింది.
అదిగో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం, పాడి రైతు సంతోషమే లక్ష్యమంటూ చాటి చెబుతూ మన ముందుకు వస్తోంది పశు సంవర్ధక శాఖ శకటం. మన రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాత ఒంగోలు మరియు పొంగనూరు ఆవు జాతులకు, నెల్లూరు మాచర్ల గొర్రెలకు మరియు ఆసిల్ జాతి కోళ్లకు పెట్టింది పేరు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం. 1857లో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది. అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు. అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ. దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలుగన్నాం. 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం. దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో, సమర్థవంతమైన నిర్ణయాలతో, సరికొత్త పాలసీలతో 13.5% వృద్ధి రేటుతో దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచాం. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం. 14-19 కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది. దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్గా ఆవిష్కృతమైంది. రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు. క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుర్కొన్నాం. ఆ క్రమంలో రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం. అప్పట్లో బ్రిటిష్ వారిని, వర్తమానంలో నియంతలను ప్రజలంతా ఏకతాటిపై నిలిచి తరిమి కొట్టారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 15 ఆగస్టు సందర్భంగా కాకినాడలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పారు. జెండా పండుగ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వివరించారు. 15 ఆగస్టు సందర్భంగా కాకినాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ₹2 కిలో బియ్యం వంటి పథకం తెచ్చిన ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్నా క్యాంటీన్లతో ₹5 భోజనం పెట్టే పథకం ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రజా సంపద దుర్వినియోగం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గత 5 ఏళ్లు లా అండ్ ఆర్డర్ క్షీణించింది. స్కూలుకు వెళ్లిన సుగాలి ప్రీతి ఇంటికి రాలేదని తెలిపారు. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి, ఎక్కడా రాజీ పడకూడదని కోరారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విచ్చలవిడిగా మాట్లాడితే సీరియస్గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. శేషాచలం అడవుల్లో కొట్టేసిన ఎర్రచందనం కర్ణాటకలో అమ్ముకున్నారని ఫైర్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ చాలా బలహీనపడిపోయింది, నిర్లక్ష్యం చేయబడ్డాయి విల్ఫుల్గా. ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని చాలా చాలా బలంగా తీసుకుంటుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు వచ్చినా కానీ వెనక్కి వెళ్ళిపోతాయి. పెట్టుబడులకి, ఉద్యోగాలకి, రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకం లా అండ్ ఆర్డర్. అన్ని సభల్లో అధికారులందరికీ కలెక్టర్ సదస్సులో ఒకటే చెప్పాం, లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆ స్థితిలో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. చాలా లా అండ్ ఆర్డర్ చాలా అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ ధోరణితోటి చాలా బలంగా ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక చిన్నపాటి సంఘటన UPA 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు మున్సిపల్ నగర్లో ఒక ఆడబిడ్డని, ఒక వర్గానికి చెందిన ఆడబిడ్డని ఇంకొక వర్గం అబ్బాయిలు
ఇబ్బందికి గురి చేస్తే వాళ్ళ ఆడబిడ్డ అన్నదమ్ములు వచ్చి గొడవ పెట్టుకుంటే ఎందుకు మా చెల్లిని ఏడిపిస్తున్నారంటే అది మొత్తానికి ఒక కమ్యూనల్ గొడవ అయిపోయింది. యాక్చువల్గా చూస్తే అది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ. సో లా అండ్ ఆర్డర్ని సరిగ్గా కనుక మనం చేయకపోతే అది ఏ స్థాయికి గొడవలన్నీ వెళ్ళిపోతాయి. అందుకని ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద చాలా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడుదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజని, బానిస సంఖ్యలను తెంచుకున్న రోజని అన్నారు. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజని రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నానంటూ జగన్ ట్వీట్ చేశారు. గుంటూరు పోలీస్ పెరేడ్ మైదానంలో మంత్రి లోకేష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులు, ఉద్యోగులకు ఆయన పురస్కారాలు ప్రదానం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామని లోకేష్ తెలిపారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పారు. రైతులకు ఏడాదికి 20,000 సాయం అందించనున్నట్లు వివరించారు. రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు అందించే దిశగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తెలుగు నేల చాలా కార్యక్రమాలు చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా లోకేష్ హాజరయ్యారు. జిల్లా పోలీసుల వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం గుంటూరు జిల్లా వాసులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ రోజు వేడుకలు తనకు జీవితాంతం గుర్తుంటాయని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దేశం అంటే భక్తి ఉండాలని సూచించారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు శాంతి, అహింస అనే ఆయుధాలుగా స్వేచ్ఛను సాధించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు, ప్రజా సంఘాలకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కళ్లలో ఆనందం కనిపిస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబు హామీలకు అనవసరమైన ఆంక్షలతో సంక్షేమ పథకాలను కట్ చేయబోమని వివరించారు. ఏడాదికి 250 రూపాయలు పింఛన్ పెంచడం కాదని ఒకేసారి 1000 రూపాయలు తమ ప్రభుత్వంలో పెంచామని గుర్తు చేశారు. చంద్రబాబు ఇచ్చిన 6 పథకాల గ్యారంటీకి కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ధ్యేయమని అన్నారు. ఇప్పటికే డిఎస్సి ప్రకటించామని, పేదవారికి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. రైతులకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. బందర్ రోడ్లోని సెంట్రల్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అమరావతి సిజిఎస్టీ డివిజన్ డిప్యూటీ అండ్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమరావతి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ బి ఆనందరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిబ్బందికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బందర్ రోడ్లోని సెంట్రల్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అమరావతి సిజిఎస్టీ డివిజన్ డిప్యూటీ అండ్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అమరావతి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ బి ఆనందరావు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అమరావతి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ బి ఆనందరావు, విజయవాడ డివిజన్ కమిషనర్ విఎస్కే రాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో అనేక మంది అమరవీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి స్వాతంత్ర్యం అందించారు గుర్తు చేశారు. అలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తిని నేటి తరం కనబరచాలని సూచించారు. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా అందరూ సమిష్టి కృషి చేయాలన్నారు. We should never forget our duties and responsibilities in the department as well as in the society. We as a government servants are bound by certain limitations and restrictions also. As such, we have to be very careful regarding our character and behavior. The best way
available to us to serve the country is to work hard and rise to the occasion. So let us all be sincere in our duties and maintain decency, decorum and morale in the official as well as in the personal life. We have so many privileges in the society, and at the same time we are bound by some conduct rules also. So at the same time we have to be very careful in conducting our duties and to be utmost careful in whatever in dealing with the public or the SSAs or any other walks of life. And as we are also conducting so many social work activities also on the directions of our Honorable Commissioner also. You all know that we have recently conducted with a very magnificent number of persons who have donated the blood, and with that the name of the reputation of the Guntur Commissionerate had reached up to the board level because of our commissioner. So indirectly we have achieved something, and which is in the eyes of the government also. Like that. విజయవాడ ఇంద్రకీలాద్రిపై స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే నేటి స్వేచ్ఛాయుత భారతదేశమని అన్నారు. మహనీయులు చేసిన త్యాగాల వల్లనే నేడు మనం స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని తెలిపారు. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా మెలుగుతూ దేశ అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడాలని కోరారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆలయ భద్రతా సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆలయ ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు, పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో అనేక మంది ఉద్యమాలు, పోరాటాలు చేశారని తెలిపారు. దేశభక్తి, జాతీయ భావం మదినిండా నింపుకుని స్వాతంత్ర కాంక్షే లక్ష్యంగా ఉద్యమించారని అన్నారు. మహనీయుల త్యాగాలు మరువలేనివని తెలిపారు. వారి త్యాగాలు మరువలేనివని, వారి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. స్వాతంత్ర ఫలాలు, అభివృద్ధి, సంక్షేమం ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలియజేశారు. ఈ మహాక్షేత్రంలో మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని, ఇంకెంతో ఉద్వేగాన్ని కలుగజేసేటువంటి సందర్భం ఇది. మరి ఎందరో వీరుల త్యాగఫలం ఈ స్వతంత్ర దినం. ఇందులో ఈరోజు మనం స్వేచ్ఛగా మనదైనటువంటి మన జెండాను మనం ఎగరేసుకొని గౌరవించుకుంటున్నామంటే ఎందరో త్యాగఫలం ఇది. మహా దేశభక్తులు, వీరులు ఆ రోజు స్వతంత్రం కోసం త్యాగం చేయగా ఈరోజు మనం ఆ ఫలితాలను మనం అనుభవిస్తున్నాం. అందుకే ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి స్వతంత్ర దినోత్సవం, స్వేచ్ఛాయుతమైనటువంటి స్వతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్రంలో, ఈ స్వేచ్ఛలో మన బాధ్యతను గుర్తించాలని, సాటి మానవుల యొక్క సంక్షేమాన్ని మనం సహాయపడాలని మనం నిరంతరం ప్రార్థిస్తున్నాం. దివ్యక్షేత్రమైనటువంటి ఇంద్రకీలాద్రిపై మనం నిరంతరము ప్రార్థనలు, యజ్ఞయాగాలు, ఉపాసనలు నిర్వహిస్తూ ప్రజల సంక్షేమాన్ని అర్థిస్తున్నాం. భారతదేశ అభివృద్ధిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగుల పాత్ర కీలకమని ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. వాలంటరీ పద్ధతిలో ట్యాక్స్ కట్టనివారని, కట్టే విధంగా ఉద్యోగులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఎందుకు టెక్నాలజీని వాడుకోవాలో ఆయన వివరించారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని బందర్ రోడ్లోని ట్యాక్స్ కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూవెళ్ల పతాకాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ తాండవ కృష్ణమూర్తి, ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఉద్యోగులు, సిబ్బందికి చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగధనుల వలన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను ఎన్నటికీ మరవకూడదని సూచించారు. స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి మధ్య తేడాను ఉద్యోగులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. భారతదేశ అభివృద్ధిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. వాలంటరీ పద్ధతిలో ట్యాక్స్ కట్టని వారిని కట్టే విధంగా ఉద్యోగులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఎందుకు టెక్నాలజీని వాడుకోవాలో ఆయన సూచించారు. అది 1950 జనవరి 26వ తారీఖుని మనం సెలబ్రేట్ చేసుకునే గణతంత్ర దినోత్సవంలో ఏంటంటే కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకోవడం, ఆ రోజు నుంచి మేజర్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆ రోజు నుంచి అమల్లోకి రావడం. ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్ని కనుక ఎన్నిక ద్వారా ఎన్నుకోబడితే దాన్ని రిపబ్లిక్ అంటారు. ఆ రోజు నుంచి మనం ఫార్మల్గా రిపబ్లిక్గా అవతరించడం, ఆ అన్ని సందర్భాలను పురస్కరించుకుని నేషనల్ ఫ్లాగ్ని అన్ఫర్ల్ చేస్తారు. ఆగస్టు 15 ఒక రాజకీయ వాతావరణంలో జరుపుకునే పండుగ అయితే, జనవరి 26
హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదంటే గవర్నర్ రాష్ట్రాల్లో అయితే చేసుకునే సందర్భం. ఇవన్నీ ఎందుకు తెలియాలంటే ప్రభుత్వంలో బ్యూరోక్రసీలో ఉద్యోగ స్వామ్యంలో కీలకంగా ఉన్న మనలాంటి డిపార్ట్మెంట్స్ ఇలాంటి మౌలికమైన డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. రేపొద్దున పిల్లలు కానీ భావితరాలు చిన్న చిన్న పిల్లలు ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్పగలిగి ఉండాలి వాళ్ళకి వివరంగా. మనం చెప్తే వాళ్ళ తరాలకి వాళ్ళ తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఈరోజు ప్రధానంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే 100 సంవత్సరాలు బానిసత్వాన్ని ఎదిరించి అప్పటికి 1947 నాటికి ప్రపంచాన్ని శాసించే శక్తి నుంచి మనకి The freedom that we are enjoying today is the result of so many sacrifices made by the freedom fighters led by the father of the nation, Mahatma Gandhi. Now, on this happy occasion, it is our responsibility to commit and rededicate ourselves to the development of the nation and to serve the nation through the day-to-day works that are being carried out through our department. విజయవాడ నగరపాలక సంస్థలోని వివిధ శాఖల అధికారులు సిబ్బంది కృషి ఫలితంగా విజయవాడ నగరం గత 3 ఏళ్లుగా జాతీయ స్థాయి అవార్డులను సాధిస్తుందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. విజయవాడను కాలుష్యరహిత చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దడంలో అవార్డులను సాధించడంలో పారిశుద్ధ్య సిబ్బంది శ్రమ ఎంతో ఉందన్నారు. నగరపాలక సంస్థలోని వివిధ శాఖల అధికారుల సమిష్టి కృషి ప్రజల సహకారంతో రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో విజయవాడకు మరిన్ని అవార్డులు వస్తాయని ఆకాంక్షించారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేయర్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఎన్సీసీ విద్యార్థులు కవాతు నిర్వహించారు. మేయర్ భాగ్యలక్ష్మి ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విజయవాడలో నగరాభివృద్ధికి కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ఎంతో కృషి చేశారని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంటుందన్నారు. నగరంలో కొండ ప్రాంతం, మురికివాడలు, కాలనీలు అన్నీ ఉన్నాయని, పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి చోటుకు వెళ్లి చెత్త సేకరించి రహదారులు శుభ్రం చేసి నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా నిలుపుతున్నారని చెప్పారు. గత 3 ఏళ్ల కాలంలోన ప్రతి సంవత్సరం మన కార్పొరేషన్ అవార్డ్స్ పర్వం అన్నది మనం చూస్తూనే ఉన్నాం. ఇండియాలోనే 3వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 6వ స్థానంలో కానీ ఎంతో చక్కగా 65 కిలోమీటర్లు చాలా చిన్న సిటీ మంది. కానీ ఇందులో రైల్వే కెనాల్స్ కానీ, బందర్ కెనాల్ కానీ, ఏలూరు కెనాల్ కానీ, అలాగే రైల్వే లైన్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఇన్ని సిటీ మధ్యలో ఉన్నా కానీ, కొండ ప్రాంతాల్లో 18 డివిజన్స్ కొండ ప్రాంతంలో ఉన్నా కానీ ఈరోజు ఇన్ని అవార్డ్స్ మనం తెచ్చుకుంటున్నాము అని అంటే మన శానిటేషన్ సిబ్బంది కానీ, లేకపోతే మన కార్పొరేషన్ సిబ్బంది కానీ అందరం మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలా. కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. వారి త్యాగాలను నిరంతరం స్మరించుకుంటూ పిల్లల్లో స్ఫూర్తిని నింపాలన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రతి ఒక్కరూ దేశభక్తి, జాతీయ భావంతో ఉద్యమించారని, అదే దేశభక్తి భారతీయులు అనే భావనతో దేశ, రాష్ట్ర నగరాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. అందరం కలిసి విజయవాడ నగరాన్ని దేశంలోనే నెంబర్ 1గా ఆహ్లాదకరమైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని అన్నారు. మీకు అందరికీ తెలుసు, సో ఒక ఇండియన్ ఇండిపెండెన్స్ రావడానికి ప్రతి ఇండివిజువల్ కూడా ఒక ఇండియన్ భావత్వం రావడానికి చాలా యాక్టివిటీస్ జరిగినాయి, చాలా వరకు రెవల్యూషన్స్ జరిగినాయి. అది అయిన తర్వాత 1947లో మాకు బ్రిటిష్ నుంచి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఆ ఎంటైర్ ప్రాసెస్లో మనందరికీ అర్థమైంది ఏంటంటే ఇది ఓన్లీ ఒక మనిషి, 2, 3 కలిపి చేసేది కాదు. ప్రతి ఇండివిజువల్ కూడా ఒక ఇండియన్ భావత్వం ఉండాలి. అది ఓకే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది అనేది కాకుండా ప్రతి సంవత్సరం ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా మనం ఇండియన్స్ అని ఒక భావం పెట్టుకుంటూ మనం కష్టపడుతూ మనము దాన్ని ఒక మోడల్ కంట్రీగా మనము ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా. పటమట కేబీసీ స్కూల్కు ఇంటర్ విద్యా హోదాను ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ఎల్మంచిలి రవి కోరారు.
అందుకు తగ్గ ప్రామాణికలు ఈ పాఠశాలకు ఉన్నాయని పేర్కొన్నారు. స్కూల్ అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షదాయకమని యలమంచిలి రవి అన్నారు. పటమట కోనేరు బసవపన్నయ్య చౌదరి ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, పాఠశాల పూర్వ విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను యలమంచిలి రవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు కవాతు చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలోని కోనేరు బసవపన్నయ్య చౌదరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అయిందని, అలాగే ఈ పాఠశాల ప్రారంభమై 78 ఏళ్లు అయిందని, ఈ 2 వేడుకలు ఒకే రోజు రావడం ఆనందంగా ఉందని అన్నారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అలాగే అనేక మంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎంతో సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా స్కూల్లో వంట షెడ్డు నిర్మాణానికి రోటరీ క్లబ్ ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. రోడ్డు నిర్మాణానికి కొంతమేర స్థలాన్ని నగరపాలక సంస్థ అధికారులు కోరారని, బండ్ల రూపంలో ఇస్తే జిల్లా పరిషత్ అధికారులను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. విజయవాడలోని మిగతా ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే కేబీసీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువన్నారు. ఈ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని, అందుకు తగ్గ ప్రామాణికాలు స్కూల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వెనుక అతిథులందరికీ కూడా వీరు వెనువెంటనే మరొక ఎన్సీసీ సమర్పించడం కోసం ముందుకు నడుస్తోంది ఎన్సీసీ బాయ్స్ కొత్తగా చేరినటువంటి కంటింజెంట్. కాంపౌండ్ వాల్ మీద ఫెన్సింగ్ అయినివ్వండి, ఇట్లాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఇవన్నీ కూడా మాకు స్కూల్ అభివృద్ధికి భాగంగా వీళ్ళందరూ మా స్కూల్కి చేయటం జరుగుతుంది. గ్రౌండ్ అభివృద్ధి అవనివ్వండి, ఇది స్కూల్ ఫండ్స్ నుంచి కాకుండా కూడా మాకు ఇవన్నీ చేస్తున్నారు. అదేవిధంగా రీసెంట్గా మా స్కూలు హెచ్ఎం గారు రోడ్డు ఎక్స్పాన్షన్లో సుమారు 600 గజాలు స్థలం కార్పొరేషన్కి వెళ్ళటం జరిగింది. ఆ రోడ్ ఎక్స్పాన్షన్లో అది కూడా ఏమైందంటే స్కూల్కి ఈ బాండ్స్ ఇస్తే కనుక స్కూల్ తరపున ఈ బాండ్స్ ఆక్షన్ పెట్టుకొని ఆ డబ్బులు ఏమన్నా వస్తే డిపాజిట్ చేసి దాని మీద వచ్చే డబ్బులు ఇప్పుడు స్కూల్కి గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రావాలంటే ఇబ్బంది అవుతుంది. దీన్ని కూడా మేము మళ్ళీ జిల్లా పరిషత్ అనుమతితో డిపాజిట్ చేసి ఆ డబ్బులు ఎవ్రీ ఇయర్ స్కూల్ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవడానికి కూడా జిల్లా పరిషత్ అనుమతితో చేసుకుందామనే ఆలోచనతో హెచ్ఎం గారు తీసుకెళ్ళి అది ఇవ్వటం కూడా జరిగింది. మాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్కూల్లో ఆల్మోస్ట్ ఈ స్కూల్తో అనుబంధం అనేది ఉంది. ఏదో రకంగా ఓల్డ్ స్టూడెంట్ అవనివ్వండి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఇందులో ఓల్డ్ స్టూడెంట్స్ అవనివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అందరికీ ఉంటాం. ఈ స్కూల్ని అభివృద్ధి చేయాలి అనే కాంక్ష మాకు ఇక్కడ అందరికీ ఉంటాం. కిచెన్ అండ్ స్టోర్ రూమ్ కూడా కట్టిస్తున్నాము. ఆల్రెడీ వర్క్ ప్రాసెస్లో ఉంది. అలాగే ఈ వీళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా రిక్వైర్మెంట్ పెట్టారు. డయాస్ కావాలన్నారు. ఆ డయాస్ కూడా కన్స్ట్రక్షన్కి మేము కొటేషన్స్ అడిగాము. అలాగే ఇంకా ఈ స్కూల్లో ఏమేమి కావాలి అనేది ఈ స్కూల్ ఒక విధంగా చెప్పాలి అంటే మా కమ్యూనిటీ సర్వీస్ తరఫున యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్గా నేను, జాయింట్ సెక్రటరీగా నామగిరి నరేష్, అలాగే మా చైర్మన్గా వసంత కుమార్ గారు, మీ అందరం కలిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ప్రపోజల్ క్లబ్కి పెట్టాము. ఈ స్కూల్ని దత్తత తీసుకుంటున్నాము. దీన్ని ఇక్కడ ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా మేము అవి ఫుల్ఫిల్ చేయడానికి ఇయర్లో ఈ రోటరీ ఇయర్ జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది, జూన్ 30కి ఎండ్ అవుతుంది. దేశ ప్రజలకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఏపీసీసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని షర్మిల ఎగరవేశారు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది, ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు.
ఎంతో మంది త్యాగాల ఫలితం మనకు సిద్ధించిన స్వాతంత్ర్యమని మహనీయులందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు తెలుపుతున్నామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది, ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. బీజేపీ మతతత్వ పార్టీ అని ఆ పార్టీ నేత అరాచకాలను 10 ఏళ్లుగా చూస్తున్నామని అన్నారు. భారత స్వాతంత్ర్యాన్ని మూవెన్నెల జెండాను బీజేపీ, ఆర్ఎస్ఎస్ అవమానించాయని చెప్పారు. 3 రంగుల జెండాను గౌరవించబోమని చెప్పిందని అన్నారు. ఒకే రంగు ఉండాలి అని చెప్పారని, హిందువులు గౌరవించరు అని అన్నారని తెలిపారు. 2001 వరకు ఆర్ఎస్ఎస్ ఆఫీసులో జాతీయ జెండాను ఎగరవేయలేదని తెలిపారు. భారత్కు నరేంద్ర మోడీ చేసిందేమీ లేదని, అంతేకాక ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. నిరుద్యోగులను, రైతులను మోసం చేశారని, మణిపూర్లో ఊచకోత కోశారని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని, విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని తెలిపారు. భారత్లో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలియజేశారు. ఎంతోమంది దేశభక్తి కలిగిన వాళ్ళు, దేశ పౌరులు కూడా ఎంతోమంది త్యాగాలు చేశారు. వాళ్ళ యవ్వనాన్ని, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ జీవితాలని త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కుటుంబాలను, ఊళ్ళను వదిలేసి జీవితాలను ధారబోసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా, వారికి, వారి కుటుంబాలకు మనస్ఫూర్తిగా గౌరవించుకుంటూ, నమస్కరించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతుంది. ఎంతో మంది త్యాగధనుల పోరాట స్ఫూర్తి ఫలితంగా మన దేశానికి స్వతంత్రం సిద్ధించిందని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ అన్నారు. 78 ఏళ్ల దేశ స్వతంత్ర దినోత్సవ చరిత్రలో మొట్టమొదటిసారిగా విజయవాడ రైల్వే డివిజన్ 4,000 కోట్ల రూపాయలు సాధించి రికార్డు సాధించడమే కాకుండా ఎన్నో మైలురాళ్లను అధిగమించిందని పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ రైల్వే స్టేడియంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ పాల్గొని మూవన్నెల జెండాను ఎగరవేశారు. అనంతరం రైల్వే పోలీసు బలగాలు చేసిన గౌరవ వందనాన్ని డీఆర్ఎం స్వీకరించారు. అనంతరం రైల్వే పోలీసులు, పాఠశాల విద్యార్థులు కలిసి నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం డీఆర్ఎం పాటిల్ మాట్లాడుతూ భారతీయులు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ సాధించిన విజయవాడ డివిజన్ అనలిటికల్ డేటా మేనేజ్మెంట్ సెల్ ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నయీం బాషా షేక్ డివిజన్ విశేష ప్రతిభ కనపరిచిన ఉద్యోగులను అభినందించారు. 78 ఏళ్ల దేశ స్వాతంత్ర్య చరిత్రలో విజయవాడ రైల్వే డివిజన్ ఎన్నో మైలురాళ్లను అధిగమించి ప్రగతి బాటలో పయనిస్తోందన్నారు. విజయవాడ రైల్వే డివిజన్ 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించినందుకు సంతోషంగా ఉందన్నారు. రైల్వే డివిజన్ మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, ట్రిపుల్ లైన్లు నిర్మించడం జరుగుతోందన్నారు. ప్రయాణికులకు భద్రత కల్పించడమే లక్ష్యంగా విజయవాడ రైల్వే డివిజన్ శాయశక్తులా కృషి చేస్తోందని రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ పేర్కొన్నారు. This has been a great year for Indian Railways in general. The great vision of our Honorable Prime Minister Shri Narendra Modi regarding Gati Shakti, which includes the infrastructure development, has put Indian Railways at the forefront of this growth trajectory. And to continue this, in the recent budget we saw that our Honorable Prime Minister has allocated a capex of 2.62 lakh crores of rupees for infrastructure development of railway, with a gross budgetary support of 2.52 lakh crores of rupees, which is highest ever capex allotment in the budget for Indian Railways. To talk about Andhra Pradesh and especially about Vijayawada Division has done a stupendous job in the last financial year by achieving highest ever gross earnings, and for the first time crossing the freight earnings of rupees 4,000 crores benchmark has been crossed for the first time.
and we are hopeful. Last year we achieved around 36.5 million tons of freight traffic. This year we are targeting to achieve around 40 million tons of freight traffic. The first quarter from April to July has shown a remarkable progress, and in this quarter we are almost 6 to 7% on a 6 to 7% growth trajectory. We are hoping that as the year progresses, we will be marching ahead to achieve a 40 million ton target. ఎంతో మంది త్యాగాల ఫలితమే నేడు భారత స్వతంత్రమని 4వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు అన్నారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం, నాయకుల పోరాటంతో నాడు తెచ్చిపెట్టుకున్న స్వతంత్రం నేటికి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్న అన్నా క్యాంటీన్ల నిమిత్తం గుడివాడ రామారావు అండ్ సన్స్ 20,116 రూపాయలు ఇవ్వడం ముదావహమన్నారు. గుడివాడ రామారావు అండ్ సన్స్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురునానక్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 4వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15, 1947 బ్రిటిష్ పాలకుల నుంచి భారతమాతకు విముక్తి కలిగిన రోజు అని అన్నారు. నేటికి భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని 77 ఏళ్లు గడిచి 78వ సంవత్సరంలోకి చేరుకున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా దేశభక్తిని అందరికీ చేరువ చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి అనేక మంది ఆకలి తీరుస్తున్నారని తెలిపారు. అన్నా క్యాంటీన్ల నిమిత్తం గుడివాడ రామారావు అండ్ సన్స్ 20,116 రూపాయలు ఇవ్వడం ముదాహమని అన్నారు. కొంతమంది తీసుకున్నటువంటి ఆదాయంలో ఎక్కువ భాగం ఆహారానికి ఖర్చు అవుతుందన్న ఉద్దేశంతో మరి ఆ రోజున నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు అని చెప్పి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా దిగ్విజయం కూడా ఆ క్యాంటీన్లన్నీ కూడా నడిచినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు లేవు, ఏమి లేవు, వీళ్ళకి ఎందుకు పెట్టాలని చెప్పి ఆ క్యాంటీన్లన్నీ రద్దు చేయడం, కొన్ని క్యాంటీన్లు కూలగట్టడం కూడా మనకు తెలిసినటువంటి విషయమే. ఆ సందర్భంలో మరి రామారావు గారు లాంటి పెద్దలు కొన్ని ప్రాంతాల్లో ముందుకు వచ్చి సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్లు నిర్వహించినప్పుడు కూడా నిర్వహించకుండా అడ్డం పడినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. తర్వాత మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్నా క్యాంటీన్ల ప్రాధాన్యత ఇచ్చి అన్నా క్యాంటీన్ని మేము ప్రారంభిస్తామని చెప్పి ఈ రోజున ఆగస్టు 15 సందర్భంగా కూడా మరి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 ప్రాంతాల్లో కూడా ఈ క్యాంటీన్ని ప్రారంభించడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం కూడా. అనంతరం గుడివాడ రామారావు మాట్లాడుతూ నేటి తరానికి స్వాతంత్ర ఉద్యమం గురించి తెలియకపోవడం శోచనీయమని అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం ఎలా వచ్చింది, ఎంతమంది ప్రాణాలు త్యాగం చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. అన్నా క్యాంటీన్ల నిమిత్తం 20,116 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది అనే ఆలోచన లేకుండా జరుపుతున్నటువంటి రోజులు. అందువల్ల దయచేసి ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 వాడవాళ్ళ ప్రతి ఇంటిలో జరుపుకుంటూ ఇది మనము భారతదేశంలో ఉన్నాము అనే ఒక ఆలోచన వస్తుంది. ఈ చేయటం వల్ల మరి కులానికి మతానికి అతీతంగా సామరస్యంగా అందరూ కలిసి కూడగట్టుకొని చేసే పండగ ఇది. అందువల్ల ఆగస్టు 15 ఇది ఎంతో త్యాగమూర్తుల ఫలితము. ఈ రోజున మనం ఇలా పండగ సరదా చేసుకుంటామంటే మరి మన జాతీయ జెండా పింగళ వెంకయ్య గారు ఎంతో అది చూడంగానే వన్నె తెచ్చినటువంటి జెండా, ఆయన కూడా ధన్యవాదాలు. 78వ స్వతంత్ర దినోత్సవ వేళ దేశ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా సోదరభావంతో మెలగాలని టీడీపీ కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు ఆకాంక్ష వ్యక్తం చేశారు. తెల్లదొరల దోపిడీ పాలనను తరిమికొట్టి భరతమాతకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన స్వతంత్ర సమరయోధుల త్యాగాలను ఎన్నడూ మరవరాదని పేర్కొన్నారు. 15 ఆగస్టు వేడుకల సందర్భంగా పటమట అయ్యప్పనగర్, సంజయ్ గాంధీనగర్లోని దామోదరం సంజీవయ్య నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుండే దేశభక్తి పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. దేశం కోసం అసూలు బాసిన అమరవీరుల త్యాగాలను మరవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ ఏకాంబేశ్వరి, టీడీపీ డివిజన్ అధ్యక్షులు బుజ్జి, ప్రసాద్, రబ్బు తదితరులు పాల్గొన్నారు. దీని పురోభివృద్ధిలో భాగం అయితే ఈ రాష్ట్రం మన 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 గ్రామం, మన పల్లె, అట్లాగే మన సిటీ ఇవన్నీ కూడా పురోభివృద్ధి చెందితే పల్లెలే పురోభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యంతోనే
అభివృద్ధి సాధిస్తామని మహాత్మా గాంధీ గారి ఉద్బోధతో ఈ అహింసా మార్గంలో మనకి స్వాతంత్రం వచ్చింది. దాన్ని అలవర్చుకుని దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనందరం కూడా మంచి మార్గంలో నడవాలని నేను కోరుకుంటూ, మీరు మీ పిల్లల భవిష్యత్తే మంచి తరాలకి ఉపయోగపడుతుందని నేను ఈ 4 మాటలు చెప్పగలిగే ఈ అవకాశం నాకు కల్పించినందుకు